తెలుగుదేశం పార్టీలో మంత్రుల పనితీరుకు సంబంధించి ఇప్పటికప్పుడు సర్వేలు తెప్పించుకుంటున్నారట చంద్రబాబు నాయుడు గారు. ఈ నేపథ్యంలోనే ఏ మంత్రులు తమ సొంత నియోజకవర్గాల్లో వాళ్ళ ఇలాకాలో ఎలా ఉంది పరిస్థితి అనే దానికి సంబంధించి ఒక సర్వే అయితే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రధానంగా హోంమంత్రి వంగలపూడి అనిత రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఎలా ఉన్నా సొంత నియోజకవర్గం పాయకరావుపేటలో అంతర్గతంగా అసమ్మతి సెగలైతే తగులుతూనే ఉన్నాయట. అదేవిధంగా పెనుకొండలో మంత్రి సవిత కూడా సమస్యల సుడిలో చిక్కుకున్నారనేది, అలాగే ధర్మవరంలో బీజేపీ నాయకుడు మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆయన పరిస్థితి కూడా దాదాపు ఇలానే ఉందట. తెనాల్లో నాదెండ్ల మనోహర్ కూడా వ్యతిరేకత ఎదుర్కొంటున్నారట. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మంత్రులు తమ సొంత నియోజకవర్గాల్లో అయితే ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్నారనేది, కానీ కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం మంత్రులకు అసలు పోటీ లేకుండా ఉందట. అసలు వారిపై చిన్న విమర్శలు చేసేవారు కూడా లేదట. ఇది చాలా ఆశ్చర్యం అనిపించక మానదు అనేది ఈ సర్వే చెప్తుంది. ఇట్లాంటి నియోజకవర్గాలు ఉమ్మడి గుంటూరు జిల్లాలోని రేపల నియోజకవర్గం మొదటి స్థానంలో ఉందట. రేపల్ల అనగానే సత్యప్రసాద్ గారు ప్రస్తుతం రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నారు. ఆయన రాజకీయంగా చూస్తే రేపల్ల కీలక నియోజకవర్గం. వైసీపీకి సంబంధించి ఒకప్పుడు బలమైన నాయకులు ఉండేవారు. మోపిదేవి వెంకటరమణ చక్రం తిప్పారు. కానీ గత ఏడాది జరిగిన ఎన్నికల అనంతరం వ్యక్తిగత కారణాలతో రాజకీయ సమస్యలతో ఆయన రాజ్యసభ సీటు కూడా వదులుకొని టీడీపీలో చేరిపోయారు. దీంతో నియోజకవర్గంలో వైసీపీ తరపున బలమైన వాయిస్ వినిపించే నాయకులు కూడా లేకుండా పోయారట. ఇది మంత్రి అనగాని సత్యప్రసాద్కి కలిసి వస్తున్న పరిణామం అనేది. వాస్తవానికి స్థానికంగా ఆయనకి మంచి పేరు ఉండడం, కష్టపడే నాయకుడిగా ప్రజలకు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేగా గతంలోనే ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. చాలామంది కూడా మంత్రి పేరును వారి ఇళ్లకు రాయించుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి అనగాని అని. అలా ప్రజలతో మమేకమైన అనగానికి మంత్రి అయ్యాక కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి విమర్శలు లేకుండా నియోజకవర్గంలో ప్రశాంతమైన రాజకీయాలు చేసుకుంటూ ఆయన ముందుకెళ్ళిపోతున్నారట. అలాగే అప్పటి వరకు అనగాని రాజకీయాలు ఒక రకంగా కొన్నాళ్ళు నల్లేరు మీద నడకని చెప్పాలి. ఇదే జాబితాలో మంగళగిరి నియోజకవర్గం కూడా ఉందట. ఇక్కడ కూడా వైసీపీకి అసలు వాయిసే లేదు. వైసీపీ తరపున మాట్లాడే నాయకులకి లేరు. దీంతో టీడీపీ రాజకీయాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. పైగా నారా లోకేష్ గారు అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ప్రతిపక్షం అన్న మాటే లేదు, ఆ ఊసే లేదు. ఒకప్పుడు బలమైన నాయకుడిగా ఉన్న ఆల్ రామకృష్ణారెడ్డి కూడా తర్వాత సైలెంట్ అయిపోయారు. మళ్ళీ గత ఎన్నికలకు ముందు మొన్న తిరిగి వచ్చారు, కానీ ఆయన మళ్ళీ పార్టీలో అంత యాక్టివ్గా లేరు అనేది ఏ రకంగా చూసుకున్నా మంగళగిరిలో టీడీపీ హవా అయితే కొనసాగుతుంది. మొత్తంగా చూసుకుంటే కొన్ని నియోజకవర్గాల్లో మంత్రులకు సెగ తగులుతున్నా, 1-2 నియోజకవర్గాల్లో మాత్రం ఇప్పుడు చెప్పిన దీంతో పాటు ఇంకా 1 నియోజకవర్గాల్లో మంత్రులకు తిరుగులేదు ఇక్కడైతే అనేదే తాజాగా ఈ సర్వే రిపోర్ట్ చెప్పింది.